దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియపరచాలని మీ మధ్యలోనికి వచ్చాను. మరి ఏంటంటే ఈ కడవరి దినాల్లో చాలామంది మతోన్మాదులు, ప్రాముఖ్యంగా కరుణాకర్ సుగుణ, అలాగే లలిత్ కుమార్ ఇట్లాంటి వారు చాలామంది, అలాగే ఎక్స్ క్రిస్టియన్ అనే ప్రవీణ్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బైబిల్లో లేని విషయాలను బైబిల్లో ఉన్నట్లుగా వారి నోటి మాటలతో చెప్పేస్తూ క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని, అలాగే హైందవ సహోదరులను కూడా చాలా మోసం చేస్తూ ఉన్నారండి. బైబిల్లో లేని విషయాలను ఉన్నట్లుగా వారు క్రియేట్ చేస్తూ, ఉన్నట్టుగా వారు చెబుతూ మరి చాలా గలిబిలి సృష్టిస్తూ ఉన్నారు. చక్కగా మత సామరస్యంతో ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి బ్రతుకుతున్న మరి భారతదేశ సహోదరుల మధ్యలో భయంకరమైన గొడవలు, అల్లర్లు సృష్టించడానికి ఈ మతోన్మాదులు కారకులుగా మారుతూ ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కరుణాకర్ సుగుణ చూడండి, బైబిల్లో లేని విషయాన్ని చెబుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ మాటలను మీరే చాలా జాగ్రత్తగా వినండి, చూడండి ప్రియులారా. లోక ఏకంగా పాపాత్మరాలని చెప్పేశాడు. ఆ కక్ష అంటే మాకంటే కూడా యేసు ఆమెను ఎక్కువగా అభిమానిస్తున్నాడు, ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని ఫిలిప్పు సువార్తలో కూడా రాయబడడం జరిగింది. ఎందుకంటే నేను ఆధార సహితంగా అన్నాను. ఆధారాలు అంటే మీరు బైబిల్లో చాలా భాగం దాచేసి ఒక చిన్న భాగం చూపించి ఇదే యేసండి అంటే కుదరదు. 18 సంవత్సరాల అంశం కూడా మళ్ళీ చర్చిద్దాం. యేసుకు సంబంధించినటువంటి శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఫిలిప్పు ఒకడు. ఆ ఫిలిప్పు రాసినటువంటి సువార్తలో What does the gospel of Philip say about the relationship between Jesus and Mary Magdalene? The Lord, he says, loved Mary more than the disciples, and he often kissed her in the mouth. And Peter said, Sister, we know that the Lord has loved you differently from the other women. ఇక్కడ మరియను ప్రేమించాడు అని బైబిల్లో రాయబడింది కదా ఉన్న సువార్తల్లో. అది ఎక్కడుంది కర్ణాకర్ గారు బైబిల్? అది ఇలాగూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తాడంటే పిలుపు సువార్త అంట, పిలుపు సువార్త రాశాడంట. అది బైబిల్లో మనం దాచేసామంట. దాచేసి ఆ పిలుపు సువార్తలో ఉన్నది ఏంటో అతగాడు చాలా ఏదో వివరించి వాటిని ఏదో నోటి మాటలతో చెప్పేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అసలు పిలుపులు కొత్త నిబంధన గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? మరి అపోస్తలుడైన పౌలు పిలిపిలికి పత్రిక రాశాడు. అంటే అర్థం ఏంటి? పిలుపులో ఉన్న దేవుని సంఘానికి, పిలుపు ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలకి ఆయన పత్రిక రాస్తే ఎతగాడు ఆ వాక్యాన్ని వేరే విధంగా మాట్లాడుచు చాలా రకరకాలుగా యేసు ప్రభువట మరియను ఎక్కువగా ప్రేమించాడట, మరియను ముద్దు పెట్టుకునేవాడట. ఇవన్నీ పిలుపు సువార్తలు రాసినట్లుగా, అంటే బైబిల్ ఆమోదించనిది, అపోస్తులు ఆమోదించని విషయాలను ఇతగాడు ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సత్యాన్ని మీరందరూ గ్రహించండి. వెంటనే జాన్ పాల్ గారు ప్రశ్నించారు, ఆ పిలుపు పత్రిక ఎక్కడుంది చెప్పండి, పిలుపు ఎక్కడ సువార్త రాశాడు, బైబిల్లో ఉందా అని అడిగితే లేదు అది చరిత్రలో ఉందన్నట్టుగా మరలా మాటను మార్చేస్తూ ఉన్నాడు. అంటే అపోస్తులు ఏమాత్రము రూఢి పరచని విషయాలను ఎందుకు ఎత్తుగాడి తెస్తున్నాడు? ఈ మతోన్మాదులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లాగే ఇష్టానుసారంగా లేని వాటిని చెబుతూ హైందవ సహోదరులను, క్రైస్తవ బిడ్డలను ఎంతో గలిబిలికి గురి చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ కడవరి దినాల్లో ఎక్కువగా ప్రతి క్రైస్తవుడు తప్పకుండా బైబిల్ చదవండి. అలాగే హైందవ సహోదరులు కూడా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే బైబిల్ స్పష్టంగా చదవండి, బైబిల్ని గ్రహించండి. స్పష్టంగా ప్రియ ఆత్మీయ బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా, తప్పకుండా బైబిల్ మనం చదవగలిగితే ఇట్లాంటి మతోన్మాదులకు చక్కగా మనం సమాధానం చెప్పగలుగుతాం. ఇకపోతే పిల్లరా, మరి బైబిల్లో కొత్త నిబంధనలో పిలుపులు ఎంతమంది ఉన్నారు? ఇతడు ఏదో పిలుపు ఒక సువార్త రాశాడని ఏదో నోటికొచ్చిన మాటలు పలికేస్తూ ఉన్నాడు. ఎంత మాత్రం కాదండి, బైబిల్లో క్రొత్త నిబంధనలో పిలుపులు ఎంతమంది ఉన్నారంటే మొత్తం 3 పిలుపులు ఉన్నారు. 3 పిలుపుల్లో మొట్టమొదటి పిలుపు ఎవరంటే మనం చూడగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఈ 3 వచనాల్లో మనకు ఒక పిలుపు కనబడతారు. ఈ పిలుపు ఎవరంటే హేరోదు తమ్ముడైనటువంటి చతుర్థాధిపతి అయినటువంటి పిలుపు, హేరోదు తమ్ముడు. ఈ హేరోదు తమ్ముడు గురించి, ఈ పిలుపు గురించి మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటాం.
అలాగే రెండవదిగా ప్రియులారా మనం చూడగలిగితే శిష్యుడైన పిలుపును మనం చూస్తూ ఉంటాం. ఈ శిష్యుడైన పిలుపు మనం చూస్తాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాల్లో ఈ శిష్యుడైన పిలుపు మనకు కనబడతాడు. ఈ శిష్యుడైన పిలుపును మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుండి 45 వచనాల్లో యేసుక్రీస్తే అతగాన్ని పిలుస్తాడు. యేసయ్య పిలుపుని కనుగొని పిలుపును అంటారు, నన్ను వెంబడించుము అని పిలుపును యేసయ్య పిలుస్తారు. పిలుపు యేసుక్రీస్తు పిలిచిన తర్వాత, యేసుక్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తులో ఆ గొప్పతనాన్ని లేక ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనాలు ఏవైతే తెలియపరుస్తున్నాయో అవన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడడం పిలుపు గ్రహించి వాటిని బాగా పరిశోధించి అప్పుడు పిలుపు యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం ఏం చేస్తాడంటే నతానియేలును కూడా యేసుక్రీస్తు వద్దకు పిలుపే తీసుకుని వస్తాడు. శిష్యుడైన పిలుపు ఇతడు యేసుతో కూడా ఉండి శిష్యునిగా ఉండి ఇతగాడు ఏం చేశారంటే యేసుక్రీస్తులో ఆ దైవత్వాన్ని కనుగొని ధర్మశాస్త్రము ప్రవక్త లేఖనాలన్నీ ఈయన కొరకే చెబుతున్నాయని వాటిని గ్రహించి నతానియేలుని యేసు ప్రభు యొద్దకు తీసుకొస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో యేసుక్రీస్తు యొద్దకు నతానియేలుని తీసుకుని వస్తాడు. ఈ పిలుపుని పరీక్షించడానికే యేసు ప్రభు యొద్దకు ఒకసారి గొప్ప జన సమూహాలు అందరూ కూడా వస్తున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం 7వ వచనం మనం చూడగలిగితే యేసయ్య ఈ పిలుపుని పరీక్షించడానికే ఏమంటారంటే వస్తున్నటువంటి విస్తారమైన జన సమూహానికి మీరు భోజనం పెట్టండి, పిలుపు భోజనం పెట్టండి అని యేసయ్య అతగాన్ని అడుగుతారు, పరీక్షిస్తారు. ఆ పిలుపుని పరీక్షించినప్పుడు అమ్మో ఎంతమందికి ఎక్కడి నుంచి మేము పెడతాం అన్నట్టుగా అతగాడు మన దగ్గర ఏమీ లేవు, వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలంటే ఎంత ఖర్చు అయ్యిద్ది, ఇప్పుడు వీళ్ళు ఎవరు తెస్తారు అన్నట్టుగా ఆ పిలుపు మాట్లాడతారు పిల్లలు. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రేయ ఆ చిన్నపిల్లవాడి దగ్గర ఉన్నటువంటి ఆ రొట్టెను చేపను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ప్రభు వాటిని పైకెత్తి ఆశీర్వదించి విరిచి వడ్డించమన్నప్పుడు వేలాది మంది ఆకలి తీర్చబడుతుంది. ఈ అద్భుతాన్ని కూడా ఆ శిష్యుడైన పిలుపు కన్నులారా చూచి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనాలు ఎవరి గురించి బోధిస్తున్నాయో వాటిని గ్రహించగలిగాడు. 2 యేసయ్యతో కూడా ఉండి యేసయ్య చేసే అద్భుతాలు కన్నులారా చూడగలిగాడు. 3వదిగా మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం అడుగుతాడు పిలుపే, ప్రభువా మాకు తండ్రిని కనుబరు చేసయ్యా అంటే వెంటనే యేసయ్య అంటారు, పిలుపు నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే, నేనును తండ్రియు ఏకమై ఉన్నాం అని స్పష్టంగా తెలియపరుస్తారు. అంటే ఈ శిష్యుడైన పిలుపు యేసయ్యతో కూడా ఉండి యేసయ్య చేసిన అనేక అద్భుతాలు చూసి తండ్రియు యేసును ఒక్కటే ఉన్నారని ఎరిగిన వాడై ధర్మశాస్త్రం ప్రవక్త లేఖనాలు ఎవరికొరు బోధిస్తున్నాయో అతన్ని మేము కనుగొన్నాం, రండి నతానియేలు గారు రండి అని నతానియేలు నడిపించినటువంటి ఈ పిలుపు ఏదో ఒక సువార్త రాశాడట. ఆ సువార్త కరుణాకర సుగుణకు దొరికిందట. ఆ సువార్తలో అబ్బో యేసుక్రీస్తు ప్రభువారు లెక్కలేనన్ని ముద్దులు మరీకి పెట్టేస్తున్నట్లుగా పేతురు కూడా కోపం వచ్చేసిందంట, ఈ పిలుపుకు కూడా కోపం వచ్చేసిందంట. లేని వార్తలను సృష్టిస్తా ఉన్నారు ఈ మతోన్మాదులు. ప్రియ క్రైస్తవ సంగమా మేలుకోవాలి. ప్రియ హైందవ సహోదరులారా గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి. లేవిపోని ఇష్టానుసారమైన మాటలు పరిశుద్ధుడైన యేసుక్రీస్తును రకరకాలుగా అవమానకరంగా మాట్లాడడం, లేని వార్తలు పుట్టించడం, బైబిల్లో లేని విషయాలు ఉన్నట్టుగా చిత్రీకరించడం, బైబిల్లో లేని విషయాల్ని ఉన్నట్టుగా నోటి మాటలతో చెప్పేయడం, అట్లాంటి నోటి మాటలు ఎవరు ఎప్పుడు వినద్దు, నమ్మద్దు పిల్లరా. పిలుపు సువార్త అంటే చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారు, పిలుపు పత్రిక ఏమో అనుకుంటారు. పిలుపులో ఉన్న దేవుని సంఘానికి అపోస్తులుడైన పౌలు పత్రిక రాశాడు, అది వేరే విషయం. దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెట్టేసి ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. సత్యానికి సపోర్ట్ అక్కర్లేదు. అలాగే కొత్త నిబంధనలో 3వ పిలుపు ఎవరంటే మనం చూస్తాం పిల్లరా, పరిచారకుడు. అతను ఎక్కడ మనకు కనబడతారు, అపోస్తుల కార్యాల గ్రంథం
6వ అధ్యాయములో 2-3 వచనాలు మనం చూడగలిగితే పరిచర్య చేయడానికి కొంతమందిని వారు నియమించుకుంటారు. అలాగే 6వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే పరిచర్య చేయడానికి మొత్తం ఒక 7గురిని వారు నియమించుకుంటారు. ఆ 7గురిలో 2వ వ్యక్తి ఎవరంటే ఫిలిప్పు. ఇతడు పరిచారకుడైన ఫిలిప్పు. బైబిల్లో ఉన్న ఈ విషయాలు ఏమీ తెలియకుండా, బైబిల్లో ఎంతమంది ఫిలిప్పులు ఉన్నారు ఏంటి, ఈ విషయాలు ఏమీ తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? కరుణాకర్ గారు, ఎంతవరకు కరెక్ట్? ఈ 3వ ఫిలిప్పు తన జీవితంలో ఎట్లాంటి గొప్ప పని చేసేవాడు, ఎంత అద్భుతమైన అనుభవం కలిగిన వాడు, మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇతడు పరిచారకుడండి. అంటే సంఘములో పరిచర్య చేయడానికి నియమించబడిన ఒక పరిచారకుడైనటువంటి ఫిలిప్పు ఇతడు. ఆ ఫిలిప్పు వేరు, ఈ ఫిలిప్పు వేరు. చతుర్థాధిపతి అయిన ఫిలిప్పు ఒకరు, శిష్యులైన ఫిలిప్పు మరొకరు, పరిచారకుడైన ఫిలిప్పు మరి ఒకరు. మొత్తం 3 ఫిలిప్పులు ఉన్నారు బైబిల్లో, కొత్త నిబంధన గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని గురించి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని అలాగే 5వ వచనాన్ని మనం చూడగలిగితే ఈ పరిచారకుడైన ఫిలిప్పు దేవుని ఆత్మతో నిండుకొనినవాడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వదిగా 6వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే దైవ జ్ఞానముతో నింపబడినవాడు, దైవ జ్ఞానముతో నింపబడినవాడు. 3వదిగా అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే మంచి పేరు పొందినవాడు, మంచి పేరు పొందినవాడు. 4వదిగా అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే పరిచారకుడై ఉన్న దేవుని సువార్తను ప్రకటించినవాడు, దేవుని సువార్తను ప్రకటించినవాడు. 35వ వచనంలో క్రీస్తు కోసం ప్రకటించినవాడు. 12వ వచనంలో దేవుని రాజ్యము కొరకు, యేసుక్రీస్తు నామము కొరకు ప్రకటించినవాడు. పరిచారకుడు ఇతడు. 3వ ఫిలిప్పుగా మనం క్రొత్త నిబంధనలో ఇతన్ని చూడగలుగుతున్నాం. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే చక్కగా క్రీస్తు కోసం మాట్లాడి అనేక ప్రజల మధ్యలో అద్భుతాలు జరగాలని కన్నీటితో ప్రార్థన చేసి అనేకుల మధ్యలో అద్భుతాలు జరిగించిన వాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలిగితే అనేకులను ప్రభువును బట్టి సంతోషముతో నింపేవాడు. అతనికి ఎన్ని బాధలున్నా, దుఃఖములున్నా, అతడు చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నా ఆ పట్టణం అంతటికి గొప్ప సంతోషాన్ని కలగజేసిన వాడు. ప్రభువుని బట్టి, లోక విషయాల్లో కాదు, ప్రభువుని బట్టి గొప్ప ఆనందాన్ని కలిగించిన వాడు. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూడగలిగితే ఆత్మ నడిపింపుకు లోబడినవాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, ఆగమంటే ఆగేవాడు, ఆత్మ నడిపింపుకు లోబడినవాడు. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం మనం చూడగలిగితే దేవుని కార్యాల కోసం పరిగెట్టేవాడు. ఒక పరిచారకుడు అండి, సంఘంలో పరిచర్య చేసే బిడ్డ. దేవుని కార్యాలంటే పరుగు పరుగు పరుగు, దేవుని పని అంటే పరిగెట్టే ఒక మనస్సు కలిగిన వాడు, ఆత్మలను సంపాదించాలని పరిగెట్టే మనస్సు కలిగిన వాడు. ఈరోజున ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుని కార్యాలైనా, దేవుని పనైనా పరిగెట్టే మనస్సు నీకుందా? అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం మనం చూడగలిగితే దేవుని విషయాలలో అధికారులను కూడా ప్రశ్నించేవాడు. మేము చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని ప్రశ్నించేవాడు. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తించినవాడు. ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తించిన వ్యక్తి ఈ పరిచారకుడైనటువంటి ఫిలిప్పు. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం మనం చూడగలిగితే 4 బిడ్డలండి. ఆ 4 బిడ్డలను చిన్ననాటి నుంచి దైవ భక్తిలో పెంచి, క్రమశిక్షణలో పెంచి, ఆ బిడ్డల కోసం కన్నీటి ప్రార్థనలు చేసి వారిని ప్రవక్తనిలుగా మార్చుకున్నవాడు. స్తోత్రం కలుగునుగాక. ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో ఒక బాధ్యత కలిగి, బిడ్డల కొరకు నమ్మకంగా రోజు ప్రార్థన చేస్తూ ఆ 4 ఆడబిడ్డల్ని దైవ క్రమంలో పెంచాడు. ఒక పాప ఉద్యోగస్తురాలు, ఒక పాప వ్యాపారస్తురాలు,
ఒక పాప మరి దేవుని సేవ అన్నట్టు కాదండి. నలుగురు ఆడబిడ్డలు కూడా ప్రవక్తినిలుగా మార్చబడి నెక్స్ట్ జనరేషన్కి యోగ్యమైన దేవుని పాత్రలుగా వాడబడ్డానికి సిద్ధపడిపోయారు. అట్లాగూ కనిన నలుగురు బిడ్డలను దైవ భక్తిలో, ప్రార్థనలో, ప్రభు సన్నిధిలో పెంచి వారు ప్రవక్తినిలుగా మారడానికి ఆ తండ్రి ఎంతో ప్రయాసపడ్డాడు. ఇట్లా బైబిల్లో ముగ్గురు, ఇట్లా క్రొత్త నిబంధన గ్రంథములో బైబిల్లో ముగ్గురు పిలుపులు ఉన్నారు. ఒకరు చతుర్థాధిపతి అయినటువంటి పిలుపు, ఇతడు హేరోదు తమ్ముడు. రెండవది శిష్యుడైన పిలుపు. మూడవది పరిచారకుడైనటువంటి పిలుపు. ఇవేమీ తెలియకుండా, బైబిల్ గురించి అవగాహన లేకుండా, ఏదో వాట్సాప్ యూనివర్సిటీలో నేర్చుకున్న కొన్ని విషయాల్ని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ క్రైస్తవుల్ని, అలాగే ఐందవ సహోదరుల్ని తప్పుదారి పట్టిస్తున్న మతోన్మాదుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బైబిల్లో లేని విషయాల్ని ఉన్నట్టుగా నోటి మాటలతో చెప్పేస్తున్నారు ఈ మతోన్మాదులు. జాగ్రత్త పడండి ప్రియ సంగమా. మరి ఇట్లాంటి వారికి ఖచ్చితంగా వాక్యాధారాలతో బుద్ధి చెప్పండి. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాధారాలతో, రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులతో, మానవ హక్కులతో మనం ఇటువంటి వారికి బుద్ధి చెబుదాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితముగా మార్చునుగాక. అందరికీ వందనాలు.